ఏంటండి అలా చూస్తున్నారు? ఏ చూడకూడదా? అలా చూస్తుంటే ఏమవుతారా అని. వాళ్ళ అన్నయ్య అడ్డు రాకపోతే ఆ అమ్మాయికి భర్తనవుతాను. నా వల్ల మీరు చాలా బాధపడ్డారని నాకిప్పుడు అర్థమైంది. మీ మనసును అర్థం చేసుకోకుండా నేనే తొందరపడ్డాను. చెప్పండి. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇంటికి రా. మళ్ళీ ఏమైందండి? నువ్వు రా, వచ్చాక మాట్లాడు. పర్వతనేని హరికృష్ణ మాట కోసం పరువు కోసం ప్రాణాలైనా ఇస్తాడంట. ఈశ్వరా, ఇదేనా మీ పరువు? ఇదేనా మీ కుటుంబ గౌరవం? ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇంకా ఏం కావాలి? ఎంతకాలం మమ్మల్ని ఇలా నమ్మిస్తారు? ఎంతకాలం ఇలా మమ్మల్ని మోసం చేస్తారు? మోసమా? నేను మోసం చేయడం ఏంటి? దీన్ని మోసమనరా? మీ ఊర్లో దీనికి ఇంకో పదమేమైనా ఉందా? అన్న చెల్లెళ్ళిద్దరూ ఎవరిష్టానికి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? నా కుటుంబ గౌరవాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారు? నా బిడ్డ జీవితాన్ని ఈశ్వరా, మంచి సంబంధం కుదిరింది, మంచి కుటుంబం, పరువు గలది అని ముందు వెనక ఆలోచించకుండా మీ ఇంటికి రావటం మేం చేసిన తప్పు. మీ అమ్మాయిని చూడటం నేను చేసిన తప్పు. ఇదే నా కోడలు అనుకోవటం నాది తప్పు. ముహూర్తాలు పెట్టుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఏమండి, మీ పాటికి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో చెప్తే కదా నాకు కూడా తెలిసేదే. ఇంకా ఏం జరగాలి? నీ చెల్లెలకి నా కొడుకంటే ఇష్టం లేదు. ఎందుకంటే తను ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఎవరు చెప్పారండి మీకా మాట? గతంలో కూడా మీరు ఇలాగే అన్నారు. మళ్ళీ మీరే కాదు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను విన్నదే నిజం. కానీ నా కొడుకు మాటలు నమ్మి అబద్ధం అనుకున్నాను. ఈశ్వరా, నీ చెల్లెలికి ఈ పెళ్లి ఇష్టం లేదు. లేదండి, నా చెల్లెల గురించి నాకు తెలీదా? అలాంటిదేమీ ఉండదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు పడుతుంది మేము కాదు, పొరపాటు పడుతుంది నువ్వు. ఆ రోజు వాడెవడో వచ్చి నీ చెల్లెలికి వాడికి పెళ్ళయిందన్నప్పుడే నేను ఆలోచించుండాల్సింది. ఆలోచించకుండా మూర్ఖంగా ఇంకా ముందుకొచ్చాను. కాట్లు పంచేశాను. ఈశ్వరా, పెళ్ళని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు 10 మందిలో నా పరువు ఎవరు కాపాడాలి? ఇప్పుడు 10 మందికి నేను ఏ సమాధానం చెప్పుకోవాలి? నీ చెల్లెలు లాంటి దాన్ని నా ఇంటికి కోడలిగా ఎలా తెచ్చుకోవాలి? ఏమండి, మీ ఇష్టానికి మీరు మాట్లాడొద్దు. నా చెల్లెల లాంటిది కాదు. మళ్ళీ ఈ పెళ్లిని చెడగొట్టడానికే ఎవరో మీకు లేనిపోనివి చెప్పారు. ఎవరో కాదు, నీ చెల్లెలు చెప్పింది కాబట్టే ఈ బాధ. రేపో మాపో పెళ్లి పెట్టుకుని ఈ పెళ్లి ఇష్టం లేదంటుందా? ఆ మాట ముందే చెప్పచ్చుగా. ఈశ్వరా, ముహూర్తాలు పెట్టుకుని కార్డులు పంపించి బంధువులందరికీ చెప్పుకున్న తర్వాత ఇప్పుడా చెప్పేది? దీనివల్ల మీకు నష్టం లేదు, మీకేం నష్టం లేదు. కానీ ఈ పంచాంగం పరమేశ్వరి అంటే ఒక పేరుంది, 10 మందిలో పరువుంది. దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా మీరు? లేదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అసలు ఇదంతా ఎవరు చెప్తున్నారో
ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. లేదు బావగారు, ఇంతకుముందు ఎవరో గిట్టని వాళ్ళు చెప్పారనుకున్నాను. కానీ ఈరోజు వాళ్ళు వీళ్ళు కాదు, అర్చనే నాతో చెప్పింది నేనంటే ఇష్టం లేదని. ఇప్పుడేమంటావో చెప్పు. నా కొడుక్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా. ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే సరే, పోనీలే, గిట్టని వాళ్ళు చెప్పారు అని అనుకోవచ్చు. కానీ నీ చెల్లెలే స్వయంగా చెప్పింది ఈ పెళ్లి ఇష్టం లేదు అని. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా నా పరువు నిలబెట్టుకోవాలి? పెళ్ళెప్పుడంటే ఏం చెప్పాలి ఈశ్వరో? పెళ్ళెందుకు ఆగిపోయిందంటే ఏం చెప్పాలి? హరికృష్ణ గారు, సమాధానం చెప్పండి నాకు. నా పరువు పోకుండా ఎలా ఆపుతారో చెప్పండి. లేదండి, నా చెల్లెలు అలా ఎందుకు మాట్లాడిందో నేనే కనుక్కుంటాను. కానీ ఒక్కటే, పరువు ఎక్కడికి పోదో. మీ పరువు పోయే పరిస్థితి రానివ్వను. నా చెల్లెలికి ఇష్టం ఉన్నా లేకపోయినా తనే ఈ ఇంటి కూడలు. తనే మీ అబ్బాయికి భార్య అవుతుంది. ఈ విషయంలో మాత్రం మార్పుండదు అని నువ్వు చెప్తే సరిపోతుందా? సరిపోతుందా? నీ చెల్లెలు చెప్పాలి కదా. చెప్తుంది. చెప్పకపోతే చెప్పిస్తాను. అర్చన, అర్చన, అర్చన! ఏమైందన్నా? అర్చన, అర్చన! ఈరోజు వాళ్ళు వీళ్ళు కాదు, అర్చనే నాతో చెప్పింది. ఇప్పుడేమంటావో చెప్పు. అన్నయ్య, ఏం చెప్పావు పార్థుతో? ఏమైందన్నా? నువ్వాగో! అడుగుతుంది నిన్నే. పార్థుతో ఏం చెప్పావు? పెళ్లి ఇష్టం లేదన్నావా? మాట్లాడవే. అవును, ఇష్టం లేదని చెప్పాను. నిన్ను ఎందుకు ఇష్టం లేదని ఇప్పుడు నేను నిన్ను అడగాలి. కానీ అడగను. ఎందుకంటే సమయం దాటిపోయింది. నా చెల్లెలికి ఇష్టం లేకుండా ఏది బలవంతంగా అంటకట్టలేదు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా బలవంతంగా చేయలేనని ఆ పరమేశ్వరికి చెప్పాలి. కానీ నేను చెప్పలేను, ఎందుకంటే సమయం దాటిపోయింది. అన్నయ్య, నాన్న లేకపోయినా చిన్నప్పటి నుంచి అన్నీ నువ్వే పెంచినంత మాత్రాన నా జీవితాన్ని శాసించే అధికారం నీకెవరిచ్చారు అని నువ్వు నన్ను నిలదీయచ్చు. కానీ మాట్లాడకు, ఎందుకంటే సమయం దాటిపోయింది.
అర్థమైందిగా? నీకే కాదు, ఇప్పుడు ఈ పెళ్లి ఆపే అధికారం నాకు కూడా లేదు. అది కాదన్నా, జరిగిందేంటో నీకు తెలుసు. మన అర్చన పూజారిని ప్రేమించింది. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో తాళి కట్టించుకుని బ్రతకటం అనేది మాటల్లో చెప్పినంత తేలిక కాదు. అసలు జరిగిందేంటో తెలిస్తే నోర్మోయ్! చూసావా, నీ కారణంగా వీడు కూడా నాకు మంచి చెడు చెప్పడం మొదలుపెట్టాడు. పూజారిని ప్రేమించావు, అది నువ్వు మర్చిపోవాల్సిన విషయం. పూజారి నాకొద్దు, నువ్వు ఎవరిని తీసుకొస్తే వాడినే పెళ్లి చేసుకుంటాను అని అన్నావు. ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ నమ్మకంతోనే నేనీ సంబంధం తీసుకొచ్చాను. ఏ రోజైతే ముహూర్తాలు పెట్టుకున్నామో ఆ రోజే నువ్వు ఆ ఇంటి కోడలువైపోయావు. అది నువ్వు ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఈ పెళ్లి చేసుకోలేనన్నయ్య, క్షమించన్నయ్య. దీనికి కూడా సమయం దాటిపోయింది. ఇప్పుడు నువ్వే నన్ను క్షమించాలి. తరతరాలుగా మన కుటుంబాన్ని ఈ ఊరు ఎందుకు గౌరవిస్తోందో తెలుసా? పరువు ప్రతిష్టలే ప్రాణంగా బ్రతుకుతున్నాం కాబట్టి. మాట ఇచ్చావంటే నిలబెట్టుకుని తీరతాం కాబట్టి. ఆయుష్ ఉందని బ్రతికే మనిషిని కాదు నేను, ఆత్మాభిమానంతో బ్రతికే మనిషిని. దాన్ని వదులుకోవాల్సొస్తే ఈ బ్రతికే నాకు అక్కర్లేదు. ఇది బెదిరించడం కాదు, జరగబోయే వాస్తవం. ఈ పెళ్లి నీకు తప్పదు. హరి, నా చెల్లెలు పెళ్లికి సిద్ధం. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదు. మీ మనసు కష్టపెట్టినందుకు నా చెల్లెలి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. పెళ్లి ఏర్పాట్లు ఆపొద్దు. నా సాయం కావాల్సొస్తే కబురు చేయండి. సంతోషం. ఉంటానండి. ఈశ్వరా, నా చెల్లెలు పెళ్లి కొప్పుకుంది, ఏర్పాట్లు ఆపద్దు అంటున్నాడు. ఇప్పుడేమంటావు? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నన్ను ఇష్టపడ్డం వేరు, నన్ను పెళ్లి చేసుకోవడం వేరు. నాకు కావాల్సింది నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయి. ఈశ్వరా, ఒకరి బలవంతం మీద పసుపు తాణ్ణి పలుపు తాళ్లా కట్టించుకునే అమ్మాయి కాదు. ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంటుందిరా? బలవంతం చేస్తే తల వంచుకోవడానికి అర్చన చదువు సంధ్య లేని అమాయకురాలు కాదు, డాక్టర్. అవునవును, నాలాగా మతిమరుపు కూడా లేదు. నోర్మయ్, అర్చనకి నేనంటే ఇష్టం లేదని నువ్వు నాతో ఎన్నిసార్లు చెప్పలేదు? చెప్పానా? మర్చిపోయాను. అమ్మగారు చెప్పింది కూడా కరెక్టే పార్దు బాబు. ఈ రోజుల్లో కూడా పెద్దవాళ్ల కోసం పెళ్లి పీటలెక్కే అమ్మాయిలు ఉన్నారంటారా?
ఎవరు ఎన్నైనా చెప్పండి, అర్చనని బ్రతిమలాడో బెదిరించో ఈ పెళ్లి కొప్పించారు. అర్చన తనంతట తను వచ్చి నేనంటే ఇష్టమని చెప్తే తప్ప నేను ఈ పెళ్లి చేసుకోను. పార్థుబాబు చెప్పే పాయింట్ కూడా కరెక్టే కదా అమ్మగారు. నార్మయ్! ఈ పరమేశ్వరి పట్టు పట్టింది అంటే అది జరిగి తీరాల్సిందే. అర్చనే ఈ ఇంటి కోడలు. హ, ఈశ్వరా, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. హాయ్ సుభద్ర, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి రోజు స్పెషల్స్? టిఫిన్ చేయలేదా? చేయలేదు. నేనడిగింది వండలేదా అని కాదు, తినలేదా అని. ఏమైంది? నథింగ్. అత్తయ్య ఈరోజు మినపట్టు ఉల్లికారం ఇరగదీశారు. కాంబినేషన్ సూపర్గా ఉంది. వెళ్ళి తీసుకురారా? వద్దు, ఆకలిగా లేదు. ఏంటలా ఉన్నావు? ఏమన్నా అయిందా? ఏం లేదు. మనసులో కష్టం చెప్పుకోవడానికి ఇంతకుముందు నీకెవరూ లేకపోవచ్చు. ఇప్పుడు వదినగా నేనున్నాను. నాతో కూడా చెప్పకపోతే నన్ను అవమానించినట్టే. ఏమైంది సుభద్ర? సుభద్ర, ఏంటిది? ఏం జరిగింది? వదినా, ఏమైంది సుభద్ర? పార్థు. పార్థు? పార్థు ఏం చేశాడు? ఎంతో మంచివాడు అనుకున్నాను. అర్చనకి కాబోయే భర్త అని ఎంతో గౌరవించాను. ఏం చేశాడు? నాతో పార్థు నీతో మిస్బిహేవ్ చేశాడు. ఏడోకు, ఏడోకు సుభద్ర. పైకి అమాయకుడిలా నటిస్తూ దొంగచాటుగా అడ్డమైన వేషాలన్నీ వేస్తున్నాడనమాట. చెప్తాను. ఇప్పుడే మీ అన్నయ్యతో చెప్పి వాడి సంగతి తేలుస్తాను. వద్దుతున్నా, అన్నయ్యకి ఇప్పుడు తెలియకూడదు. తెలియకూడదేంటి? వదలను వాణ్ణి. నా ఆడపడుచుకి ఇంత అవమానం జరిగితే చూస్తూ ఊరుకుంటానా? వద్దు. పార్థు ఇక్కడికి వచ్చాడని కాని, ఈ ఇంట్లో ఉన్నాడని కాని అన్నయ్యకి తెలియదు. ఇప్పుడు దీని గురించి చెప్తే మొత్తం బయటపడిపోతుంది వదినా. అది కాదు సుభద్ర. వద్దు. ఆ పార్థు ఎలాంటివాడో మీ అన్నయ్యకి తెలియాలి కదా. అతను ఎందుకలా ప్రవర్తించాడో అర్థం కాక బాధపడుతున్నానే తప్ప నిజానికి అతనంత ప్రమాదకరమైన మనిషి కాదు. తర్వాత తప్పైపోయిందని క్షమించమని అడిగాడు. ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? బతికిపోయాడు. మనసులోని బాధ నీకు చెప్పుకోవాలనిపించి బయటపడ్డాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయొద్దునా. అలాగే
ఎంతైనా పర్వతనేని వారి పెద్ద ఆడపడుచువు కదా. నువ్వు స్టార్ట్ అంటే పరిగెత్తాలి, స్టాప్ అంటే ఆగిపోవాలి, అంతే కదా? నవ్ ఆర్ యు ఆల్ రైట్? 100%. ఇప్పుడైనా తింటావా? నేను చేసి పెడతాను. ష్యూర్. ఏం చేయమంటావు? జీడిపప్పు ఉప్మా. ష్యూర్. థ్యాంక్ యూ వదినా. మనిద్దరం భార్యాభర్తలు అని నువ్వు అంటుంటే వినడానికి చాలా బాగుంది. తర్వాత మన ఇల్లు, మన సంసారం. అప్పుడు వంట నేనే చేస్తాను.